చెంచలగూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ప్రస్తుతం తన ఇంటికి వచ్చి చాలా రిలాక్స్గా కనిపిస్తున్నారు. అయితే తన ఇంటికి ప్రస్తుతం సినీ ప్రముఖుల తాకిడైతే పెద్ద ఎత్తున పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు సినీ ప్రముఖులు చాలామంది డైరెక్టర్లు కానీ, అలాగే యాక్టర్లు కానీ, హీరోలు కానీ ఈ చాలామంది సినిమాకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ నివాసానికి వస్తున్నారు. ఆయనతో కరచాలనం చేసి, ఆయనతో ఆలింగనం చేసుకుని ఆయనను పరామర్శిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక ఇప్పటికే చూసుకుంటే ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయన్ను హత్తుకొని ఒకంత వారిద్దరు కూడా భావోద్వేగానికి లోనైన పరిస్థితి అయితే మనం చూసాము. ఇక దిల్ రాజు కూడా మొదటి నుంచి కూడా అంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన వెంట ఉంటూ వస్తున్నారు. ఇక హీరోలు నాగ చైతన్య కానీ, రానా కానీ, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఇలా చాలామంది, శ్రీకాంత్, అలాగే మిగతా హీరోలు కూడా చాలామంది కూడా ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. అల్లు అర్జున్ అయితే పరామర్శించి ఆయనతో మాట్లాడి వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూసాము. తాజాగా హీరో జీవిత రాజశేఖర్ కూడా వాళ్ళిద్దరు కూడా అల్లు అర్జున్ నివాసానికి అయితే వచ్చారు. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా అల్లు అర్జున్ నివాసానికి అయితే చేరుకున్నారు. ఆయన అల్లు అర్జున్కి అయితే సంఘీభావం తెలిపారు. ఇక డైరెక్టర్లు రాఘవేంద్రరావు కానీ, అలాగే ఇతర డైరెక్టర్లు, చాలామంది ప్రొడ్యూసర్లు కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయనతో మాట్లాడి, అంటే జరిగిన ఘటన గురించి తెలుసుకొని ఆయనతో మాట్లాడి వాళ్ళంతా ఒక్కొక్కరుగా వెళ్తున్న పరిస్థితి ఉంది. సో ఇదే సమయంలో అల్లు అర్జున్ మరొకసారి ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి అంటే తన భావాలను మీడియాతో మరొకసారి పంచుకున్నారు. నిజంగా డిసెంబర్ 4వ తేదీన జరిగిన ఘటన, తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. అది తనను తీవ్రంగా కాల్చివేసింది. అది దురదృష్టకరమైన ఘటన. అసలు ఆ ఘటన జరిగి ఉండాల్సింది కాదు అంటూ కూడా ఆయన కొంత విచారం వ్యక్తం చేశారు. ఇక ప్రధానంగా ఒక మహిళ చనిపోవడం అనేది తనను తీవ్రంగా కలిచివేసింది. ఖచ్చితంగా తాను ఆ కుటుంబానికి అండగా ఉంటాను, ఆ కుటుంబాన్ని వెళ్ళి కలుస్తాను, పరామర్శిస్తాను. నిజంగా కుటుంబంలో చనిపోయిన మహిళ రేవతిని అయితే తిరిగి తీసుకురాలేము, కానీ ఖచ్చితంగా ఆ కుటుంబానికి అయితే తాను అన్ని విధాలుగా అండగా ఉంటాను, సాయం చేస్తానంటూ కూడా అల్లు అర్జున్ అయితే ఒక హామీ అయితే ఇచ్చారు. అలాగే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజను కూడా వెళ్ళి పరామర్శిస్తానంటూ కూడా అల్లు అర్జున్ అయితే ఒక మాట అయితే ఇచ్చారు. అలాగే ప్రస్తుతం తాను ప్రశాంతంగానే ఉన్నాను, అభిమానులు కూడా ఎవరు ఆందోళన చెందవలసిన పరిస్థితి లేదు, ఎవరు కూడా ఆందోళన చెందవద్దు అంటూ కూడా ఆయన అయితే పిలుపునైతే ఇచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే మధ్యంతర బెయిల్ పైన 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ పైన అయితే ఆయన చెంచలగూడ జైలు నుంచి అయితే బయటకు వచ్చారు. ఆయనకు హైకోర్టు శుక్రవారం సాయంత్రం మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ఉన్నారు కుటుంబ సభ్యులతో పాటు. అలాగే సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి అల్లు అర్జున్ మాటల్ని మనం ఒకసారి చూద్దాం. నేను ఒకటే చెప్తానండి, వన్స్ అగైన్ we're extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. నేను సినిమా థియేటర్లో I'm inside a cinema theater watching a film with my family and an accident happened outside, which I was inside the theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with the family and I'll be there I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theater for the last I've been coming to the same theater for the last 20 years and I've been to the same place more than 30 times and never any accident like this happened. It is purely unfortunate accident and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. Did you follow the same procedure every time that you have informed the police? Because I don't want to get into all the details. This is what it is, because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family kalustam ki wait chestunnam. Yes, ante. Thank you. అందరికీ థ్యాంక్ యూ అండి. మరోసారి థ్యాంక్ యూ ఫర్ ద మీడియా లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.